హాయ్ అండి. ఇదేంటో తెలుసా అండి, ఇది చింత చిగురు. ఈ చింత చిగురు ఒకప్పుడు మేము ఇల్లు కట్టుకోకముందు మా ఇంటి ముంగట ఒక దర్గా ఉండే. దర్గాలో చింత చెట్టు అండ్ మర్రి చెట్టు, ఈ రెండు చెట్లు ఉండే. దానికి చింత చిగురు వస్తే నేను నా చెట్టుకు కావాలి ఉండేదాన్ని, ఎవరిని కూడా ముట్టనిచ్చేదాన్ని కాను. చింత చిగురు అంటే నాకు అంత ఇష్టం. కానీ ఇప్పుడు నేను చింత చిగురు కొనాలంటే ఇది 30 రూపాయల చింత చిగురు అండి. 30 రూపాయలు అంటే 30 రూపాయలు మనం ఇంకా 3 నెలలకి ఏదైనా కష్టం చేసుకొని సరే 30 రూపాయలు సంపాదించుకోగలుగుతాం. కానీ చింత చిగురు మాత్రం ఆ టైంలో మనకు దొరకదు కదా. అందుకే ఏది కావాలన్నప్పుడు అది మీరు తినండి. ఏది తినాలనిపించినప్పుడు, ఏ కాలంలో ఏ వస్తువు వచ్చినా, ఏ కూరగాయలు వచ్చినా, ఏ పండ్లు వచ్చినా, ఏ ఆకుకూరలు వచ్చినా అది కంపల్సరీ తినండి. ఉన్న రోజులు అన్నీ తిందాం, హాయిగా ఉందాం, బయటన నిమ్మలంగా పోదాం. అంతేగాని మాత్రం ఏదో అన్ని కడుపు చంపుకొని ఇది తింటే ఏమవుతుందో, అది తింటే ఏమవుతుందో అనకండి. మనకు తినాలనిపించినప్పుడు దొరకదు. ఇప్పుడు ఒకప్పుడు ఇంకో 3 నెలల తర్వాత చింత చిగురు కావాలంటాం, దొరుకుతుందా? దొరకదు. అందుకే ఇప్పుడు దొరికినప్పుడు ఎంత రేట్ అయినా సరే పెట్టి తినండి. ఇప్పుడు మనం వస్తే టమాటాలు అయినా ఎంత రేటు ఉంటాయి, ఉల్లిగడ్డ కానీ టమాటా కానీ అయినా మనం కొనుక్కొని తింటాం. ఇది కూడా అంతేనండి. ఇందులో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుందని నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు అందరికీ. అందుకోసమని కంపల్సరీ ఇది దొరికితే మాత్రం కంపల్సరీ వదలకుండా మీరు పప్పు కానీ ఇంకేంటి రొయ్యలు అవి వేసుకొని కూడా చాలా వంకాయ అవి కూడా వేసి వండుతారు. ఇవన్నీ నేను మాత్రం ఉత్తగానే ఫ్రై చేసుకొని తింటాను, నాకు అంతా చాలా ఇష్టం. ఓకేనా అండి, బాయ్.